మన ప్రాణప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన సహోదర సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మూడో వీడియోగా మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు. ఈ దినవంతు కాపాడారు తండ్రి, కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఏ బిడ్డలకి ఏ వాక్యం అవసరమైందో వాళ్ళ హృదయాలను చేరవేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన, ఈ పరిచర్యలో తోడుగా ఉండండి. ఈ పరిచర్య అనేక మంది చేరటానికి మీ కృపను అనుగ్రహించండి. వాక్య ధ్యానం అంతట్లో కూడా సహాయం ఇచ్చి నడిపించమని స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రియమైన వారలారా, ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయండి. అదే సమయంలో ఈ పరిచర్యలో మూడో వీడియోగా మనం ఈ వాక్యాన్ని, మన ఆత్మీయ జీవితానికి అవసరమైన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. గడిచిపోయిన రెండో వీడియోలో విధేయత మన జీవితాలకు ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూసాం. విధేయత కలిగి జీవిస్తే ఎలాగైనా మనం ముందుకు సాగుతామో అది కూడా మనం చూసాం. మూడో వీడియోలో విలువైన మరి యొక్క ఆత్మీయ లక్షణం, విశ్వాస జీవితానికి అవసరమయ్యే మరి యొక్క లక్షణాన్ని మనం ఈరోజు చూద్దాం. ఇదే సమయంలో ఈరోజు క్రైస్తవులుగా మనం రక్షింపబడి విశ్వాసం కలిగి రక్షణ పొందుకున్న తర్వాత మనకు మొట్టమొదటిగా ఉండవలసింది ప్రేమ కలిగి ఉండటం. సహోదర ప్రేమ అనేది అన్నిటిలో కంటే కూడా మొదట మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించటం అయితే, రెండవది మన పొరుగువాడిని, మన సహోదరుని ప్రేమించమని కొత్త నిబంధన ప్రకారంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సహోదర ప్రేమ అనే దానికి ఒక వాక్యాన్ని మనం చూసుకొని ముందుకు సాగుదాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడను. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపను వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలనే ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఏంటంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎదుట ఉన్న సహోదరులు కూడా ప్రేమించే వాళ్ళై ఉండాలి. ఎందుకు అనంటే మనము దేవుడు ఉన్నాడని మనం విశ్వసిస్తున్నాం. మనం చూడలేదు, కానీ ఆయన ఉన్నాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు అని నమ్మి మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది దేవునిలో కొనసాగుతూ ఉన్నాం. అలాగే చూడక మనము దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నాం. కనబడిన దేవుణ్ణి మనం విశ్వసిస్తుంటే, కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, క్రైస్తవ జీవితం దౌర్భాగ్యం ఏంటంటే, ఎదుటిగా ఉన్న సహోదరుణ్ణి, సహోదరిని సరిగ్గా మనం దేవుని ఇచ్చిన వాక్య ప్రకారం ప్రేమించలేకపోతూ ఉన్నాం. ఎందుకు అనంటే, క్రైస్తవులుగా మనం రక్షింపబడ్డాం, దేవుని సన్నిధిలో సాగుతూ ఉన్నాం, కానీ మనం అందరం కూడా శరీరంలోనే ఉన్నాం. సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, ఎవరైనా కూడా శరీరంలోనే ఉన్నాం. కొన్నిసార్లు సహోదరులు, సహోదరులు సంఘంలో మనకు విరోధంగా మనకు పని చేయొచ్చు, మాట్లాడవచ్చు, విరోధమైన సంగతులు, లేనిపోయిన నిందలు అవన్నీ వేయచ్చు. ఎందుకంటే మనకంటే గిట్టినోళ్ళు ఇప్పుడు మనం ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నా, ఎదుగుతూ ఉన్నా, మనల్ని చూసి వారో లేనోళ్ళు ఖచ్చితంగా మన మీద అపనిందలు, అపవాదు, లేనిపోయిన మాటలు ఇవన్నీ చెప్పొచ్చు.
చెప్పినప్పుడు మానవుడిగా మన శరీర తత్వం ఏంటంటే, మనం ఒక మాట అంటే తిరిగి 4 మాటలు మనం అనాలి. మన శరీరం యొక్క నైజం అది. కానీ ఇక్కడ దేవుని ప్రేమ ఏం చెప్తూ ఉందంటే, దేవుని ప్రేమ ఏం చెప్తూ ఉందంటే 7 సార్లు కాదు 77 సార్లు క్షమించమని ఉంది. మానవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, ఏదన్నా మంచి చేస్తేనో, ఏదన్నా లాభం చేకూరితేనో, ఏదన్నా వాళ్ళ వలన ఏదన్నా సహాయం జరిగితేనో వాళ్ళని ప్రేమిస్తారు. వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది జరిగినా, ఇరుకు జరిగినా, ద్వేషం కలిగినా ప్రేమించరు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, సహోదరుని మనం ప్రేమించాలి అంటే దేవుని వైపు నుంచి మనం ప్రేమించాలి, దేవుని కోణం నుంచి మనం ప్రేమించాలి, దేవుని ఆలోచన నుంచి మనము ప్రేమించాలి. దేవుని ప్రేమ ఓర్చుకునేది, దేవుని ప్రేమ నిలబెట్టేది, దేవుని ప్రేమ దీర్ఘశాంతం కలిగింది, దేవుని ప్రేమ సహించేది. అలాంటి ప్రేమను మనం కలిగి ముందుకు సాగాలి. ఇప్పుడు మనము సంఘానికి వెళ్తూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, చర్చిలో ఉన్నాం, రక్షణ పొందాం, దేవుని బిడ్డల మధ్య కొనసాగుతూ ఉన్నాం. కొన్నిసార్లు మాటల వల్ల, అపవాదుల వల్ల మనకి మనసు గాయపడవచ్చు, ఇబ్బంది కలగొచ్చు. కానీ వాటిలో కూడా తట్టుకోమని ప్రభువు చెప్తా ఉన్నాడు. తట్టుకొని నిలబడి సహోదరుని ప్రేమించమని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూసుకుంటే, పిలాతు రాజు అప్పగిస్తా ఉన్నప్పుడు పిలాతు రాజుకు తెలుసు యేసయ్యందు ఏ తప్పు లేదని. ఈ యొక్క తప్పు నా మీద, నా బిడ్డల మీద ఉండకూడదని చెప్పి పాత్రలో చేయగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ తండ్రి చిత్తాన్ని జరిగించడానికి యేసయ్య ఓర్చుకొని ఆ శిక్షకు ఒప్పుకున్నాడు, అంగీకరించాడు, విధేయత చూపించాడు. దేవుని ప్రేమను మన పట్ల ఆ సిలువలో కనపరిచాడు. కాబట్టి ప్రియమైన వారాల, ఇదొక లక్షణం, విలువైన లక్షణం. సహోదర ప్రేమ ఓర్చుకునేది, నిలబెట్టేది, బలపరిచేది, జీవితాలను కట్టేది, సంఘాలను కట్టేది, కుటుంబాలను కట్టేది. ఇది ఒక సహోదర ప్రేమ కిందే కాదు కానీ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ, బిడ్డల మధ్య ప్రేమ, ఇలాగున అనేక ప్రేమలను బట్టి దేవుడు ఈ ప్రేమను మూలంగా, పునాదిగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇదొక ప్రేమ. ఇంకొక ప్రేమ ఏంటంటే, భౌతికంగా మనం స్థానిక సంఘానికి వెళ్ళేటప్పుడు, రక్షణ పొంది మారు మనసు పొంది ఆరాధన కార్యక్రమాలకి వాటికి వెళ్ళేటప్పుడు, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న కుటుంబాలు, తక్కువ స్థాయిలో ఉన్న ఫ్యామిలీస్ అనేకం ఉంటాయి. ఎవరికైనా మనము స్థానిక సంఘానికి మనం వెళ్తూ ఉన్నాము అంటే, ఎవరికైనా ఏ కుటుంబానికైనా బాగలేదు, ఒంట్లో బాగలేదు, ఇంట్లో జరగట్లేదు, ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి అని చెప్పి ఎవరికైనా తెలిసినప్పుడు, తెలిసి కూడా సహాయం చేయడానికి అవకాశం ఉండి కూడా సహాయం చేయకపోతే అక్కడ దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుందని యేసయ్య మనల్ని అడుగుతున్నాడు. ఒకవేళ సహాయం చేయడానికి అవకాశం లేకపోవచ్చు, కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 ఆదరణకరమైన మాటలు చెప్పి, వాక్యం చెప్పి, బలపరిచి వారి కోసం ప్రార్థన చేయటం కూడా ఒక విలువైన పరిచర్య. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు లోకంలో ఎట్లా ఉందంటే, ఎవరి పరిస్థితులు ఎవరు పట్టించుకోవట్లా, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి కుటుంబాల వాళ్ళు అయిపోయినాయి. ఈవెన్ సంఘాల్లో కూడా అంతే ఉంది. కానీ ఇంకా కొంతమంది బిడ్డలు, ఇంకా కొంతమంది దేవుని పిల్లలు శేషం మిగిలి ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశం, ఈ గ్రామాలు, పట్టణాలు మనుగడ సాగిస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, మనం అలా ఉండకూడదు. మనకున్న దాంట్లో మనం వాళ్ళకి సహాయం చేసేటట్టుగా ఉండాలి. మనం ఏమి విత్తుతామో భవిష్యత్తులో మనం అదే కోస్తాం. ఈరోజు మనం ఆ కుటుంబానికి సహాయపడితే రేపు ఆ కుటుంబమే బాగుపడి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మనకేదన్నా ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా మనకు సహాయపడతారు. మనం యేసయ్యని కలిగి ఉన్నాము, మనం యేసయ్యని
కలిగి జీవిస్తున్నాము, యేసయ్యలో నిలబడ్డాము, యేసయ్య కొరకు ఫలిస్తున్నాము అని అర్థం ఏంటంటే మన ఫలాలు క్రియల ద్వారా బయటికి వెళ్తాయి, మన ఫలాలు మన చేతల ద్వారా బయటికి వెళ్తాయి. అంతేగాని నేను ప్రేమిస్తున్నాను అని మాటలతో చెప్పుకోవడం వేరు, క్రియ చేసి చూపించడం వేరు. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం సహోదర ప్రేమ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషం పెట్టుకొని, ఎదుటి వ్యక్తి పట్ల అసూయ పెట్టుకొని ఈరోజు చాలా సంఘాల్లో ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను, నువ్వు అందరం కొన్ని సందర్భాలు అలాగూ చేసిన వాళ్ళమే. మన పాష గారికి తెలియకపోవచ్చు, మన సంఘ పెద్దకు తెలియకపోవచ్చు, కానీ మన మనస్సాక్షికి, యేసయ్యకి ఖచ్చితంగా తెలుసు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారా, సహోదర ప్రేమ కలిగి ముందుకు సాగుదాం. సహోదర ప్రేమ కలిగి ముందుకు సాగుదాం. సహోదర ప్రేమ కలిగి ముందుకు సాగినప్పుడే మన జీవితాలు, మన విశ్వాస జీవితాలు ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా ఉంటాయి. మన కుటుంబాలు కూడా దీవించబడతాయి. కుటుంబాల్లో సమృద్ధి ఉంటుంది, కుటుంబాల్లో దీవెన ఉంటుంది. మనకు వచ్చేది కొంచెమైనా దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రియమైన వారలారా, ఆత్మ సంబంధమైన ప్రేమతోటి ఓచుకుందాం, సంఘాలను నిలబెడదాం, సంఘాల మధ్య సంబంధాలను కడదాం, సహోదరులు సహోదరీల మధ్య దేవుని ప్రేమను నిలబెడదాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి. రెండవ విషయం ఏంటంటే, ఒకవేళ ఇబ్బందుల్లో ఉండి ఒక ఫ్యామిలీ అని తెలిస్తే వాళ్ళకి ఖచ్చితంగా మనం సహాయం చేద్దాం. మనకున్న దాంట్లోనే మనం సహాయం చేద్దాం. మనకు లేకుండా అప్పు తెచ్చి సహాయం చేయమని కాదు, కానీ మనకున్న దాంట్లో మనం సహాయం చేద్దాం. ఒకవేళ సహాయం చేయలేకపోయామా, వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేసి వాక్యం చెప్పి బలపరుద్దాం. రేపటి రోజున వాళ్ళు తిరిగి మనల్ని గుర్తుపెట్టుకొని మనకు అవసరం వచ్చినప్పుడు దేవుని ప్రేమను బట్టి వారు కూడా మనకి సహాయం చేసి మనల్ని కూడా నిలబెడతారు. మన ప్రియమైన వారలారా, కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారలారా, ఈ మాటను గుర్తుపెట్టుకోండి, హృదయాల్లో ఉంచుకోండి. విశ్వాస జీవితంలో దాని ప్రకారం కొనసాగండి. ముందుకెళ్ళమని ప్రభునామంలో అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినవంతియు తోడుగా ఉన్నారు తండ్రి, కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పనులు, ప్రయాణాలు, ఉద్యోగ బాధ్యతలు అన్ని విషయాల్లో సహాయం అనుగ్రహించారు తండ్రి, స్తోత్రాలు. అయా, మా యందు సహోదర ప్రేమ కలిగి ఉండటానికై మీ కృపను దయచేయండి. మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి, ఆత్మ నింపుదలను దయచేయండి. నాయన, సహోదర ప్రేమతో మేము ఓర్చుకుంటూ సహనంతో ముందుకు సాగే కృపను అనుగ్రహించండి. మా సహోదర సహోదరులు ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నప్పుడు మేము ముఖం చాటేసే వారం కాకుండా వారికి సహాయం దయచేసి నిలబెట్టే కుటుంబాలుగా ఉండటానికై మమ్మల్ని బలపరచండి, స్తోత్రాలు. మరి బిడ్డలందరూ ఎగ్జామ్స్ జరుగుతున్న ఎగ్జామ్స్ చక్కగా జరగడానికి, రాయడానికి సహాయం అనుగ్రహించండి. ఎండలు ఎక్కువైనాయి మా ప్రభువా, బుద్ధులను జ్ఞాపకం చేసుకోనండి, మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. ఎండవేడి పడవకుండా స్వస్థతను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్య అంతట్లో కూడా తోడుగా ఉండమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మా ప్రియమైన వారలారా, ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే ఈ పరిచర్యను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయమని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాం. అందరికీ వందనాలు.